ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సర్వాధికారి, సజీవుడు, పునరుత్థానుడు, లోకరక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందిస్తున్నాను. ఒక ఆత్మీయతతో కూడిన అభిషేకం కలిగిన వర్తమానాన్ని మీకు అందిస్తున్నాను. ఆత్మీయులారా, ఈరోజు ఈ వాక్యం నేను బ్రతికిస్తుందని, బలపరుస్తుందని, స్థిరపరుస్తుందని, నడిపిస్తుందని, పురికొల్పుతుందని, ఆదరిస్తుందని, అభిషేకంతో ఈ వాక్యం నిన్ను నింపుతుందని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేటి మన దైవ సందేశం హోరేబు. హోరేబుకు మరో పేరు సీనాయి. హోరేబు అన్న మాటకు ఎడారి అని అర్థం. హోరేబు యొక్క ఆత్మీయ స్థితిని మనం ధ్యానించుదాం. ఆత్మీయులారా, ఈ హోరేబు యొక్క ఆత్మీయతను నీవు గ్రహించినప్పుడు నీవు కూడా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మండుతావని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 3వ అధ్యాయము 1-2 వచనాలలో హోరేబులో దేవుడు మోషేను దర్శించి దర్శనమిచ్చినాడు. మొట్టమొదటిగా హోరేబు యొక్క మొదటి అనుభవము దర్శనము చూచుట. మోషే 40 సంవత్సరాలు ప్యాలెస్ లో ఫరో కుమార్తె దగ్గర 40 సంవత్సరాలు రాజరికంలో, రాజభవనంలో ఉన్న వ్యక్తి ఎడారిలోనికి రాగానే ఆ అరణ్య యాత్రలో, అరణ్య జీవితంలో తన మామ యొక్క మందలను, గొర్రెలను, మేకలను తీసుకుని హోరేబు కొండ మీదకి వెళ్ళగా హోరేబు కొండలో ఒక మండుతున్న పొదను చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు దర్శించే స్థలం. మోషే, మోషే, నువ్వు నిలవబడ్డ స్థలం పరిశుద్ధమైన స్థలం. నీ చెప్పుల జోడులను విడువు, నేను నీతో మాట్లాడబోతున్నాను అని మోషేతో దేవుని స్వరం వినబడ్డ స్థలం. మోషేకు మండుతున్న పొద కనబడ్డ స్థలం హోరేబు. హోరేబులో మోషే యొక్క జీవితాన్ని అంతా దేవుడు మాట్లాడినాడు. నేను నీకు తోడై ఉండబోతున్నాను, నీవు వెళ్ళే మార్గంలో నా దూతను పంపిస్తాను అని. మోషేను ఒక గొప్ప నాయకునిగా తయారు చేసిన స్థలం హోరేబు. మోషేను దేవుడు పట్టుకున్న స్థలం హోరేబు. మోషే ఎడల ఉన్న ప్రణాళికను నెరవేర్చుకోవడానికి దేవుని స్వరం విన్న స్థలం హోరేబు. హోరేబు యొక్క మొదటి అనుభవం మండుతున్న పొదను చూస్తూ దేవుని స్వరాన్ని విని దేవుని కోసం ఒక గొప్ప నాయకుడిగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దర్శనము లభించే స్థలము అని నువ్వు గ్రహించు సహోదరుడా. నేను నత్తివాన్ని, బలహీనుణ్ణి, అహరోను పంపు అనగా కూడా నీ నోటికి నేను తోడై ఉంటాను, నీకు నేను తోడై ఉంటాను. ఇదిగో ఈ చేతికరను పట్టుకోమని చెప్పి ఒక గొప్ప నాయకునిగా తయారు చేయబడిన స్థలం, చేసిన స్థలం హోరేబు. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో హోరేబు దర్శనము కనబడుట, దర్శనము చూచుట. ఆ మండుతున్న పొదను ఎప్పుడైతే చూచాడో తన జీవిత శైలి మారిపోయింది. అదే మంటతో లేచి నిలబడి ఫరో ఎదుట నిలబడి 430 సంవత్సరాలు బంధకములో ఉన్న ఐగుప్తు ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. హోరేబు యొక్క మొదటి అనుభవం. దేవునికి స్తోత్రం. రెండవదిగా నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో రెఫీదీములో యుద్ధము జరుగుతున్న ఆ సమయంలో అక్కడ బండను కొట్టగా, హోరేబులో బండను కొట్టగా విస్తారమైన నీళ్లు ప్రవహించగా ఆ బండలోని నీళ్లను త్రాగినారు.
హల్లెలూయా. దాహము తీర్చబడిన స్థలము, దాహము తీర్చే స్థలము హోరేబు. అలసిపోతున్న వారి దాహాన్ని తీర్చడానికి హోరేబులో బండ ద్వారా విస్తారమైన నీళ్లను ఇచ్చినాడు. దాహము తీర్చే స్థలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీళ్లు సమృద్ధిగా నీకు దొరికే స్థలము హోరేబు. ఆ హోరేబులో బండ ఉంది. ఆ బండ ప్రభు అయిన యేసుకు సాదృశ్యం. ఆ బండలోని నీళ్లను త్రాగి సొమ్మసిల్లుతున్న వారు లేచి నిలబడ్డారు. ఎందుకు? ఆ బండలోని నీళ్లను త్రాగి రెఫేదేములోనికి వెళ్ళి యుద్ధం చేయాలి. బలిష్టంగా పుష్టిగా నిలబడి సాతాను దుర్గాలను కూలగొట్టడానికి ముందుగా వారు హోరేబులో వచ్చారు. హోరేబులో ఉన్న నీళ్లను తాగినారు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, హోరేబు యొక్క అనుభవం దర్శనము చూచుట, దేవుని స్వరము వినుట, నాయకునిగా నిలబడుట. రెండోది, దాహము తీర్చుకొనుట. ఆత్మీయ దాహం, భౌతిక దాహం. సమరేశ్రీ ఆత్మీయ దాహముతో, భౌతిక దాహముతో వచ్చి ఆత్మీయ దాహాన్ని తీర్చుకుంది. నేనిచ్చే నీళ్లు త్రాగితే ఇక ఎన్నడూ దప్పికొనవని నా ప్రభు అన్నప్పుడు, అయ్యా నాకు నీళ్ళు ఇవ్వయ్యా అన్నది. ఆయనే బండ, క్రీస్తే మన బండ. ఆ బండలో నుండి ప్రవహించే నీళ్ళే దేవుని వాక్యం. నేను నీకు నీళ్ళు ఇస్తాను, నీ పెనిమిటిని తీసుకొని రమ్మని చెప్పగా ఆమె కుండ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆత్మీయులారా, రెండోది, ఈ యొక్క హోరేబు యొక్క అనుభవము నీ దాహము తీర్చే స్థలం. ఆత్మీయంగా ఉపదేశమే నీ దాహము తీర్చేది. వాక్యమే నీ దాహాన్ని తీర్చేది. ఒకవేళ దాహము తీరలేని పరిస్థితిలో వాక్యము లేక సోలిపోతూ సొమ్మసిలుతూ బలహీనమైపోతున్నావేమో, వాక్యం అనే ఉదక స్థానము చేత నువ్వు కడగబడాలి. వాక్యము చేత నువ్వు నింపబడాలి. వాక్యము చేత నువ్వు సరిచేయబడాలి. హల్లెలూయా. ఈరోజు రెండో అనుభవము దాహము తీర్చే స్థలము. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చూస్తే నిర్గమాకాండం 33వ అధ్యాయం 6వ వచనంలో, వారికున్న హోరేబులో వారికున్న బాహ్య అలంకరణను తొలగించుకున్నారు. మన వేషధారణ తొలగించుకోవాలి. మన పై అలంకరణను ఇహపరమైన అలంకరణ చేత, ఆకర్షించబడే ఈ అలంకరణ చేత నువ్వు అలంకరించబడుతున్నావేమో సహోదరి సహోదరుడా. నీ భౌతిక అలంకరణ కాదు, నీ అంతరంగ అలంకరణ. పేతురు భక్తుడు అంటాడు, జడలు అల్లుకొనుటయు, నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు కట్టుకొనుటయు, బాహ్య అలంకారము మీకు అలంకారముగా ఉండకుండా క్షయమైనది కాదు, అక్షయమైన అలంకారము మీకు కావాలి అంటాడు. అయితే మూడోది, మన బాహ్య అలంకరణను విడిచిపెట్టే అనుభవము హోరేబు అనుభవము. అయితే నువ్వు బాహ్యంగా అలంకరించుకుంటున్నావేమో. ఆత్మీయులారా, ఆత్మీయంగా రక్షణ వస్త్రం చేత నువ్వు అలంకరించబడాలి. ఆత్మీయంగా వాక్యము చేత నువ్వు అలంకరించబడాలి. అయితే నీ ఆత్మీయ జీవితంలో భౌతికంగా అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావేమో. అయితే ఈరోజు హోరేబు మొదటి అనుభవం దర్శనము చూడు. రెండవ అనుభవము దాహము తీర్చబడుట. మూడవ అనుభవము బాహ్య అలంకరణ విడిచిపెట్టుట. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏమైనా నీలో పనికిరాని విగ్రహం ఉందా? విడిచిపెట్టు. నీలో పనికిరాని అలంకరణ అనేది ఉందా? విడిచిపెట్టు.
ఇంకా నీలో లోకం అనే అలంకరణ ఉందా? విడిచిపెట్టు. ఇంకా నీలో పనికి రానిది ఏది ఉన్నా దాన్ని ఈరోజు నువ్వు విడిచిపెట్టు అని ప్రభు చెప్తున్నాడు. బాహ్య అలంకరణ. నీవెక్కువ సమయాన్ని నీవు అలంకరణకే టైం ఇస్తున్నావు, బట్టలకు టైం ఇస్తున్నావు. నువ్వు సిద్ధపడాలి ఆత్మీయంగా, కానీ నీవు బాహ్య అలంకరణకు అడిక్ట్ కాకు. అంతరంగ జీవితంలో నువ్వు అలంకరించబడిన బిడ్డగా జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒక మాట, హేగే ఇచ్చిన వస్త్రధారణ తప్ప ఎస్తేరు ఎక్స్ట్రాగా ఏది ఆమె ధరించుకోలేదు. నువ్వు ధరించుకోవలసినవి 4. ఒకటి, ముసుగు అనే మహిమను ధరించుకోవాలి. రెండోది ఆత్మీయులారా, సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మూడోది ఆత్మీయులారా, నవీన స్వభావమును ధరించుకోవాలి. 4వది క్రీస్తు మనసును ధరించుకోవాలి. అయితే నువ్వు భౌతికంగా ధరించుకుంటున్న అలంకరణ తీసి ప్రక్కకేసి వాక్యమును నువ్వు అలంకరించుకుందువు గాక. ప్రైజ్ ది లార్డ్. అది 3వ అనుభవం. 4వ అనుభవము ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 2వ వచనంలో నిబంధనలో ప్రవేశించుట. హోరేబులో దేవుడు తన ప్రజలతో నిబంధన చేసినాడు. నిబంధనలో జీవించుట 4వది. హోరేబు మొదటి అనుభవం దర్శనము చూచుట, 2వ అనుభవం దాహము తీర్చబడుట, 3వ అనుభవం బాహ్య అలంకరణ విడిచిపెట్టుట. అప్పుడు దేవుడు నీతో నిబంధన చేస్తాడు. 4వ అనుభవము నిబంధన చేయబడుట, నిబంధనలో ప్రవేశించుట. నిబంధన అంటే ఒడంబడిక. నీకు దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. ఏమని? నేను అబ్రహామును, ఇస్సాకు, యాకోబుల దేవుడనైన నేను మీతో ప్రమాణం చేయించున్నాను, మిమ్మల్ని కనాను దేశానికి నడిపించుటకు సమర్థుడను. నిబంధన చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిత్య నిబంధన చేస్తున్నాడు. ఏమిటి ఆ నిబంధన అంటే, నేను మిమ్మును తరతరములకు ఆశీర్వాద కారకులుగా చేస్తాను, నేను మిమ్మును పాలు తేనెలు ప్రవహించే దేశంలో స్థిరపరుస్తాను అని నిబంధన చేస్తున్నాను. ఆత్మీయులారా, క్రొత్త నిబంధనలో రక్తముతో నిబంధన చేసి కొనుక్కున్నాడు సంఘాన్ని. పాత నిబంధనలో మాటతో నిబంధన చేసుకున్నాడు. మాటతో నిబంధన కంటే రక్తముతో నిబంధన చాలా గొప్పది. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, తన రక్తముతో నీతో నిబంధన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రాహాముతో అంటాడు, నేను నిత్య నిబంధన చేసి ఉన్నాను అంటాడు. నోవాహుతో నిబంధన చేసి ఉన్నాను అన్నాడు. యాకోబుతో నిబంధన చేసి ఉన్నాను అన్నాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, దావీదుతో అన్నాడు, నీతో నిబంధన చేసి ఉన్నాను అని. దేవునికి స్తోత్రం. ఒకసారి ప్రభు ఒక వ్యక్తితో నిబంధన చేశాడంటే ఆ వ్యక్తిని ఎన్నడూ త్రోసివేయడు, ఎన్నడూ విసిరివేయడు. ఆ నిబంధన తరతరాలకు దీవెనకరంగా మారుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిబంధనలో ప్రవేశించుట. దేవునికి స్తోత్రం. 5వ విషయాన్ని చూస్తే, మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, మీకా 4:4లో దేవుని యొక్క ధర్మశాస్త్రమును, ఆయన కట్టడలను, ఆయన విధులను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన స్థలం. ధర్మశాస్త్రము మోషేకు ఇచ్చాడు, ఆజ్ఞలను విధులను ఇచ్చాడు. 10 ఆజ్ఞలు హోరేబు కొండ మీదే దేవుడు
మోషేకి ఇచ్చాడు. హోరేబుకు మరో పేరే సీనాయి. ఆత్మీయులారా, దేవుని వాక్యము ప్రజలకు అందించబడ్డ స్థలం దేవుని వాక్యము చేత ఒక వ్యక్తి సరి చేయబడాలి, వాక్యము చేత బలపరచబడాలి, వాక్యము చేత నడిపించబడాలి, వాక్యము చేత ఆదరించబడాలి, వాక్యము చేత పురికొల్పబడాలి, ఓదార్చబడాలి, వాక్యము చేత శక్తివంతులై బ్రతకాలి. హోరేబు యొక్క 5వ అనుభవం, ప్రజలకు ధర్మశాస్త్రమునిచ్చినాడు, కట్టడలనిచ్చినాడు, విధులనిచ్చినాడు, ఆజ్ఞలనిచ్చినాడు, వాక్యానుసారంగా బ్రతుకుమని చెప్పినాడు. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధలో నాకు నెమ్మది కలుగజేసేది నీ వాక్యం. నీ వాక్యము పాల లాంటిది, నీ వాక్యము శుద్ధి లాంటిది, నీ వాక్యము జుంటి తేనె దారల కంటే మధురమైనది అని వాక్యం సెలవిస్తుంది. నీ వాక్యము అద్దము లాంటిది, నీ వాక్యము ఖడ్గము లాంటిది, నీ వాక్యము చాకలి వాని సబ్బు లాంటిది, శుద్ధి చేస్తుంది. నీ వాక్యం ఉదక స్థానం నీళ్ళ లాంటిది, కడుగుతుంది. హల్లెలూయా. నీ వాక్యము బండను బద్దలు చేసే శుద్ధ లాంటిది, సరి చేస్తుంది. ఇక్కడ ధర్మశాస్త్రం ప్రజలకు అందించబడ్డ స్థలము హోరేబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి అనుభవం దర్శనము, మండుతున్న పొదను చూచిన అనుభవం. రెండోది దాహము తీర్చబడ్డ స్థలం. మూడోది బాహ్య అలంకరణ విడిచిపెట్టబడ్డ స్థలం. నాలుగోది నిబంధనలో ప్రవేశించిన స్థలం. ఐదోది ధర్మశాస్త్రమును అనుగ్రహించిన స్థలం. ధర్మశాస్త్రముతో బ్రతకడానికి విధులను కట్టడలను ప్రజలకు అనుగ్రహించిన స్థలం హోరేబు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. హోరేబు అనుభవంలో బ్రతుకుతావా? హోరేబు అనుభవంలో జీవిస్తావా? హోరేబు అనుభవంలో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హోరేబు సంఘానికి సాదృశ్యం. హోరేబు యేసుక్రీస్తు ప్రభునకు సాదృశ్యం. హోరేబులోనే ఆత్మీయంగా నువ్వు సరి చేయబడాలి. హోరేబులోను దేవుని కోసం మండే వ్యక్తిగా తయారు కావాలి. హోరేబులోని ఆత్మీయ జీవితం నింపబడాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును. 6వ విషయాన్ని చూస్తే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు వారితో మాట్లాడగా వారు హోరేబులో నిలిచి ఉండగా దేవుని స్వరము మోషేతో మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. 6వది నిలిచి ఉండే స్థలము. ప్రైజ్ ద లార్డ్. హోరేబులో నిలిచి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతాడు. నీవు నిలిచి ఉండే ఆత్మీయత కలగాలి. అస్థిరమైన వ్యక్తిగా, స్థిరము లేని వ్యక్తిగా, చంచలమైన వ్యక్తిగా, అటు ఇటు రెపరెపలాడుతున్న విశ్వాసిగా జీవించకు. నీవు నిలిచి ఉండే అనుభవం కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ నీటి కాలువల యోరన నాటబడిన వ్యక్తిగా జీవించు. దేవుని సన్నిధిలో సహోదరి సహోదరుడా, వాక్యమందు నిలిచియుండు, ప్రేమయందు నిలిచియుండు, కృపయందు నిలిచియుండు, సాత్వికమందు నిలిచియుండు. దేవునికి స్తోత్రం. సహవాసమందు నిలిచియుండు. ప్రభు చెప్తున్న మాటలు ఆయనతో అంటగట్టబడి నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచియున్న ఎడలా మీకు ఏది ఇష్టమో అది అడుగుమన్నాడు. హోరేబు యొక్క 6వ అనుభవము నిలిచియుండే జీవితం. నీ ఆత్మీయ జీవితంలో నిలిచి ఉండడం నేర్చుకో. నిలిచి బ్రతకడం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ. నిలిచి ఉంటే ఆశీర్వదించబడతాం.
నిలిచి ఉంటే దీవించబడతావు, నిలిచి ఉంటే ఫలిస్తావు, నిలిచి ఉంటే దేవుని నామ మహిమార్థమై దీవించబడతావు. హోరేబులో నిలిచి ఉండగా దేవుడు మోషేతో మాట్లాడగా మోషే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దేవునికి స్తోత్రం. నిలిచి ఉండాలి, మాట వినాలి. హోరేబు అనుభవం. కొందరు నిలిచి ఉంటారు సంఘములో, మాట వినరు. ఎందుకు? దురద చెవులు గలవారే అటు ఇటు ఇటు అటు పిట్ట కథలు, లోకానుసారమైన మాటలకు చెవియొగ్గుతున్నారు. ఈ రోజున నిలిచి ఉండు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గొప్ప మాటలండి. 7వ విషయాన్ని చూస్తే ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ హోరేబు యొక్క ఆత్మీయ అనుభవంలో 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించినా కదా, నడిపించినప్పుడు మీ వస్త్రాలు పాతగిల్లలేదు, మీ చెప్పుల జోడులు అరిగిపోలేదు అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మహిమలో నడిపించబడ్డ స్థలం. వారి వస్త్రాలు పాతగిల్లలే, వారి చెప్పుల జోడులు అరిగిపోలే. 40 సంవత్సరాల యాత్రలో మహిమతో దేవుని మేఘములో, దేవుని అభిషేకములో, దేవుని బాహుబలము కింద నడిచిన ఆ అనుభవాన్ని హోరేబులో జ్ఞాపకం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి? 40 years లైఫ్ జర్నీ జ్ఞాపకం చేసిన స్థలం. దేవుడు కొన్ని జ్ఞాపకాలు చేస్తాడు. బిడ్డ, నువ్వు ఎలా ప్రారంభమైనవు, నీ ఆత్మీయ జీవితం ఎలా దీవించబడ్డదని కొన్నిసార్లు దేవుడు నీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాడు. వారి ప్రారంభం జ్ఞాపకం చేయబడ్డ స్థలం, వారి స్థితి జ్ఞాపకం చేయబడ్డ స్థలం, వారు నడిచిన నడవడిక జ్ఞాపకం చేయబడ్డ స్థలం. 40 సంవత్సరాలు మీరు వస్త్రము మాయకుండా, మీ చెప్పుల జోడులు అరిగిపోకుండా నేను మిమ్మల్ని నడిపించినానని దేవుడు వారిని బలపరిచి వారిని వారి యొక్క ఆత్మీయ అనుభవాన్ని జ్ఞాపకం చేసిన స్థలం. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆత్మీయ అనుభవమే హోరేబు. హోరేబు అనగా ఎడారి. ఆత్మీయులారా, అది ప్రయాణము. హోరేబు యేసుక్రీస్తు ప్రభునకు సాదృశ్యము. ఆయన మండుచున్న వ్యక్తిగా ఉన్నాడు. అక్కడ మండుచున్న పొద కనబడ్డది. హోరేబు దాహము తీర్చబడ్డ స్థలము. యేసుక్రీస్తు ఆత్మీయంగా దాహము తీర్చేవాడు. హోరేబు బాహ్య అలంకరణ తొలగించుకునే స్థలము. మన బాహ్య పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు నూతన పరచబడుతున్నాడు. మన అంతరంగ పురుషుడు యేసుక్రీస్తు ప్రభువు. మన బాహ్యంగా అలంకరణను, బాహ్యంగా దేహాన్ని మనము ఇక్కడ విడిచిపెట్టే వారిమే. 4వది నిబంధన చేయబడ్డ స్థలము. నిబంధనలు ప్రవేశించినాము ఆయన రక్తము ద్వారా, అది యేసు రక్తము ద్వారా. 5వది అక్కడ కట్టడలను, ధర్మశాస్త్రమును, విధులను ఇచ్చినాడు. అక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. క్రొత్త నిబంధన 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆయన వాక్యమైన దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చిన యేసు ప్రభువు. ఆ యేసు ప్రభు హోరేబుకు గుర్తుగా ఉన్నాడు. 6వది అక్కడ నిలిచియుండు అన్నాడు. హోరేబులో నాయందు మీరు నిలిచియుండి అని అన్నాడు యేసు ప్రభువు. హోరేబులో నిలుచుట అంటే యేసులో నిలుచుట, వాక్యంలో నిలుచుట, సంఘములో నిలుచుట, ఆయన సన్నిధిలో నిలుచుట అని అర్థం. ఆత్మీయులారా, 7వది తన యొక్క 40 సంవత్సరాల ఆత్మీయ ప్రయాణాన్ని జ్ఞాపకం చేసినాడు. మీరు మీ వస్త్రాలు పాతగిల్లలే, మీ యొక్క చెప్పుల జోడులు అరిగిపోలేదు అని. మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించేవాడు యేసు ప్రభు. వారు మహిమలో నడిచారు, మనం మహిమ నుండి అధిక మహిమలోనికి నడిచేవారము. ఆయన మనల్ని మహిమ పరిచే దేవుడై ఉన్నాడు.
ఈ విధముగా హోరేబు యొక్క ఆత్మీయ జీవితం ఇశ్రాయేలుకు మేలుకరముగా దీవెనకరముగా ఉంది. అయితే ఈ హోరేబు అనుభవాన్ని కలిగి బ్రతుకుతావా? హోరేబులో నిలిచి బ్రతుకుతావా? హోరేబులో నువ్వు ఒక బలిష్టమైన వ్యక్తిగా, పుష్టికరమైన వ్యక్తిగా, దీవెనకరమైన వ్యక్తిగా, ఆత్మీయంగా ఒక సాక్ష్యము పొందిన వ్యక్తిగా హోరేబులో దేవుని కోసం ఒక ఆత్మ సంబంధమైన వైరాగ్యం కలిగిన వ్యక్తిగా జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతుండగా, నీ ఆత్మీయ జీవితంలో హోరేబులో నుండి నీళ్లు ప్రవహించగా బండల నుండి వారు త్రాగి వారు యుద్ధంలో గొప్ప విజయాన్ని పొందుకున్నారు. అయితే నీవెందుకు ఈ హోరేబు అనుభవాన్ని కోరుకోవద్దు? ప్రభు సూటిగా నీతో మాట్లాడుతుండగా, ప్రభువా నేను హోరేబు అనే అనుభవంలో ఒక బలమైన వ్యక్తిగా జీవిస్తానని ఒక తీర్మానం తీసుకో. ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుండగా ఆ పొదలో నుండి స్వరము విన్నట్టుగా ఈరోజు దేవుని స్వరం వింటున్నావు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఆత్మీయంగా నువ్వు చల్లారిన స్థితిలో ఉన్నావు అని ప్రభు చెప్తున్నాడు. సహోదరి, ఆత్మీయంగా ప్రార్థన జీవితాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావు. సరి అయిన నీ ఆత్మీయ జీవితము ఆత్మీయంగా వాక్యంతో కట్టబడలేని స్థితిలో ఉందని ప్రభు చెప్తున్నాడు. అయితే ఈ రోజున హోరేబులో నువ్వు నిలిచి ఉండని ప్రభు చెప్తున్నాడు. చంచలమైన మనస్సు నీకుంటే, ద్విమనస్సు నీలో ఉంటే, తొందరపాటు మనస్సు నీలో ఉంటే తొలగించుకొని హోరేబులో నేను నిలిచి ఉంటానని దేవుని సన్నిధిలో నిబంధన చేసుకో. అయితే చాలా మంది వాక్యపు లోతులో బ్రతకకుండా వాక్యానికి దూరంగా జీవించే వారు ఉన్నారు. ఈ వాక్యం వింటున్న నీ ఆత్మ జీవితంలో దేవుని ప్రణాళిక నీ మీద ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. నువ్వు రాబోయే దినాల్లో సేవలో ఒక గొప్ప సాక్షిగా వాడబడబోతున్నావు. రాబోయే దినాల్లో ఒక గొప్ప ప్రసంగికుడి వలె నువ్వు నిలబడబోతున్నావు. నీ ద్వారా దేవుని నామం ఘనపరచబడబోతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సేవ పరిచర్య, కుటుంబ పరిచర్య దీవించబడబోతుంది. ఇదిగో నీలో ఉన్న ప్రతి రోగం నుండి నీకు విడుదల కలగబోతుంది. ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల కలగబోతుంది. ఆత్మీయంగా నువ్వు చక్కగా ఎదిగే స్థితిలోనికి రాబోతున్నావు. ఆత్మీయంగా దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు భౌతిక నేత్రాలతో సమస్యలను చూస్తున్నావా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నీ ఆత్మీయ నేత్రాలతో దేవుని యొక్క సన్నిధిలో దర్శనం చూడు, దేవుని వైపు చూడు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న కోపాన్ని తొలగించుకో, అసూయను తొలగించుకో, ద్వేషాన్ని తొలగించుకో, తొందరపాటుతనాన్ని తొలగించుకో, నీలో ఉన్న మూర్ఖత్వాన్ని తొలగించుకొని క్రీస్తు మనస్సును ధరించుకో అని చెప్తున్నాడు. క్రీస్తు ప్రేమ నీ యందు కనబడాలని చెప్తున్నాడు. క్రీస్తులో నువ్వు నిలిచి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క వాక్యం వింటున్నా యవ్వన బిడ్డలారా, దేవుని ఆత్మ తాకుతున్నది. సేవకుడా, దేవుని శక్తితో నువ్వు నింపబడుతున్నావు, కానీ నీలో ఉన్న శక్తిని గ్రహించలేని స్థితిలో ఉన్నావు. మాటి మాటికి ఆలోచనలో, చూపుల్లో పడిపోతున్నావు. కొన్నిసార్లు నీ యొక్క ఆత్మ జీవితాన్ని మలినం చేసుకుంటున్నావు. ప్రభు రక్తంతో నువ్వు కడగబడుతున్నావు. నన్ను కడుగు అని చెప్పు. ప్రభు నిన్ను కడగబోతున్నాడు. హల్లెలూయా. ఒక్క నిమిషం మనసు తెరిచి, నీ హృదయము తెరిచి, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు. నా పాపాన్ని ఒప్పుకుంటున్నా, నా దోషాన్ని ఒప్పుకుంటున్నా, నా అతిక్రమాన్ని ఒప్పుకుంటున్నా. నేను తొందరపడుతున్నా, నా అడుగులను స్థిరపరచు. నా అడుగులు జారిపోతున్నాయి, నా మాటలు జారిపోతున్నాయి, నా తలంపులు జారిపోతున్నాయి, నా ఊహలు జారిపోతున్నాయి. నన్ను నూతన పరచు, రక్తంతో కడగని. దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకో. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవా, ఈ వాక్యమైన బిడ్డలను బలపరచండి. హోరేబు అనుభవాన్ని దయచండి. హోరేబు యొక్క ఆత్మీయ స్థితి మా హృదయంలో ఉండాలని సూటిగా మాట్లాడిన దేవా, ఈ వాక్యం ద్వారా మా అందరిని దర్శించి నీ నామాన్ని ఘనపరుచుకోమని, ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆపాదిస్తూ హోరేబులో నిలిచి మేము బ్రతకాలని, హోరేబులో బాహ్య అలంకరణ విడిచిపెట్టాలని, హోరేబులో మండుచున్న పొదనే దర్శనాన్ని చూడాలని, హోరేబులో ప్రభువా దాహము తీర్చబడాలని ఎన్నో విషయాలు మాట్లాడినావు. ఈ వాక్యం అంతా మా హృదయంలో భద్రపరుచుకొని నీకోసం బ్రతికే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం ఆయన కృప మనకు తోడైనను గాక. ఆమేన్. హోరేబులో నిలిచి బ్రతుకుదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం,
యథార్థంగా బ్రతుకుదాం, నమ్మకంగా బ్రతుకుతాం. గాడ్ బ్లెస్ యు.